ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ వనదుర్గాయ నమ. శ్రీ వనదుర్గా సమ్మక్కాయ నమ. సారలమ్మాయ నమ. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ. జగృతత్తే సితి ఫలయా బ్రహ్మార్యరాయత్రి గుణాత్మి సర్వగవతిగామి దర్శా దత్తాత్రేయం సంతిని సిద్ధి కురు 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 స్వహ. కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, వనదేవత పలుకు, జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఆగస్టు నెల వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళు చిన్న వయసు నుంచి ఎంతో కష్టపడుతుంటారు. ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, కుటుంబం గురించి, వాళ్ళ ఫ్యామిలీ అంటే బాబాయిలు, చిన్నయ్యలు, బాబాయిలు, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంతో కష్టపడి, కుటుంబాన్ని గురించి, అమ్మా నాన్న గురించి ఎంతో కష్టపడితే అభివృద్ధిగా చేసుకుంటూ కుటుంబాన్ని పోరాడుకుంటూ వస్తుంటారు. కాబట్టి ఎంతో సంపాదిస్తారు. పేరు, ప్రతిష్టలు, గౌరవము, అభిమానము ఎన్నో సంపాదించుకుంటారు. కానీ ఎన్ని సంపాదించినా కూడా కాబట్టి వాళ్ళ మీద 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 2 గ్రహాలు ఘోషించిన దానివల్ల చేతికాడికి వచ్చింది చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిడిలో ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళ జీవితంలో అనేది ఒక పెద్ద స్థాయికి ఎదగాలని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశాలు కూడా ఇప్పుడు దగ్గరికి వస్తున్నాయి. మరి వీళ్ళ జాతకంలో గృహస్థానం అనేది ఒకటి పూర్తి చేయాల్సి వస్తుంది. మరి పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తులు కొన్ని మార్పులు కొన్ని చేయాల్సి వస్తుంది. మరి ఇప్పుడు వీళ్ళు ఉండాల్సిన ఇంట్లో కూడా కొన్ని గ్రహాల వల్ల మార్పులు చేయాల్సి వస్తుంది. అంటే ఈ ఇల్లు ఉసిపెట్టేసి వేరే ఇల్లు కట్టుకోవటం కానీ, వేరే ఇల్లు కొనటం కానీ, ఆ ఊరు ఉసిపెట్టేసి మళ్ళీ ఇంకా వేరే ఊరికి పోవటం కానీ కొద్దిగా జరుగుతుంది. కాబట్టి అదే ఊరిలో మనం సాధించాలి, ఇదే ఊరిలో మనం సంపాదించాలంటే ఏది కాదు. అన్నీ కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్నీ కావాలంటే మనకు దక్కవు. కాబట్టి నీ ముంగల 10 మంది నీ గురించి పొగుడుతున్నా కూడా వెనక నుంచి ఒక 5 మంది అన్న నీ గురించి చెడుగా చెబుతుంటారు. నీ దగ్గర పొగిడిన వాళ్ళు నువ్వు లేనప్పుడే నీ గురించి చెడుగా చెబుతుంటారు. అలాంటి లేడిపోయిన సమస్యలు ఎదురవుతుంటాయి. కొంచెం మానసికమైన ఒత్తిడి, కుటుంబంలో కొంచెం రుణ బాధలు, అప్పులు, చికాకులు, ఇబ్బందులు ఎదురైన మార్గాలు కనబడుతున్నాయి. దానివల్ల భార్యాభర్తల మధ్యలో ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటారు. మెయిన్గా మనిషికి కావాల్సింది మెయిన్ ఆరోగ్యము. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన టైంలో ఈ టెన్షన్ల వల్ల, ఈ ఇబ్బందుల వల్ల, ఈ కష్టాల వల్ల మైండ్ డివైడ్ అయిపోయి మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఒత్తిడితోని ఆటోమేటిక్గా పడిపోతుంటారు. మరి పడ్డవాడు చెడ్డవాడు కాదు కదా. మరి వీళ్ళు బాగుండాలంటే వీళ్ళకంటూ ఒక టైం రాబోతుంది. ఈ నెల 16, 17, 18 లోపులో కొన్ని పెద్ద పెద్ద అవకాశాలు, మరి అబ్బాయిలు మరి విదేశాలు వెళ్ళటం కానీ, బాబులు మరి అక్కడి నుంచి వాళ్ళు అక్కడ కష్టపడి మరి వాళ్ళ అమ్మా నాన్న పేరుని పోగొట్టిన పేరుని మళ్ళా గౌరవం తెప్పించాలంటే అక్కడి నుంచి కొంత డబ్బు సంపాదించుకొని వచ్చి ఒక గౌరవంగా నిలబడిపోయి ప్రజలకి కొత్త కొత్త పనులు కొన్ని చూపించేసి వాళ్ళు సంపాదించిన ఆస్తుల్ని జనాలకి హెల్పింగ్ చేసి మరి రాజకీయంలో కానీ, వ్యవసాయంలో కానీ, భూమిలో కానీ, సినీ ఫీల్డ్లో కానీ, మరి యూట్యూబ్ రంగంలో కానీ వీళ్ళకి అనుకోకుండా ఈ పని చేసే వాళ్ళకి అనుకోకుండా అకస్మాత్తుగా ఒక ధనప్రాప్తి యోగం అనేది రాబోతుంది. ఊహించని ధనప్రాప్తి. మరి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశాలు కూడా వీళ్ళకి రాబోతున్నాయి. భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం, లంక బిందెలు దొరికే అదృష్ట యోగం కూడా ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది. మరి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశాలు ఈ 3 గ్రహాల వల్ల వీళ్ళకి మైండ్ డిస్టర్బెంట్ కావటం, ఆరోగ్యం డిస్టర్బెంట్ కావటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, ఒకరికి మంచి చేయాల్సిన వాళ్ళు కూడా ఈ టెన్షన్ల వల్ల ఎదుటి వాళ్ళు కూడా చెడు చేసేస్తుంటారు. మంచి చేయాల్సిన టైంలో చెడు చేస్తుంటారు, చెడు చేయాల్సిన టైంలో మంచి చేస్తుంటారు. అలా రివర్స్ అయిపోతుంటుంది. మరి ఎన్ని రోజులు ఇలాగా నా జీవితానికి అనేది మార్గం అనేది ఎప్పుడు మేము అభివృద్ధిగా పొందుతాము, ఎప్పుడు మేము బాగుపడే యోగం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మా దిశ తిరిగే మార్గాలు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మరి ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని అద్భుతమైన విజయాలు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి
వ్యవసాయంలో వీళ్ళకి చాలా వరకు బాగుంటుంది. దాంట్లో వీళ్ళకి ఎప్పుడైనా సరే పార్ట్నర్ కాకుండా సొంతంగా చేసినట్టుగైతే భూమి విషయాల్లో భూదేవత వలన వీళ్ళకి చాలా చాలా వరకు అభివృద్ధిగా పొంది వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో ఆ స్థాయికి వెళ్ళాల్సి రాబోతుంది. కాబట్టి ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు, తెచ్చుకోవచ్చు, కానీ ఒకరికి నేను అంటూ ఆమీను జామీను పడొద్దండి. ఆమీను జామీను పడ్డారనుకోండి లేనిపోయిన సమస్యలు తెచ్చుకోవటమే. ఇలా జాతక యోగంలో వచ్చేసి ఇలా కొడుకుల నుంచి కానీ, కూతురుల నుంచి కానీ, కోడల నుంచి కానీ లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతాయి. ఆ సమస్యల వలన వీళ్ళు చాలా వరకు కుంగిపోతుంటారు. వాళ్ళు లేనిపోయిన సమస్యలు, కోడలు కానీ కొడుకులు కానీ లేనిపోయిన సమస్యలు రీమార్కు తెచ్చి వీళ్ళ ఫ్యామిలీ మీద పడిపోతుంటుంది. ఆ ఫ్యామిలీ మీద పడిన దాని వలన వీళ్ళ ఫ్యామిలీ ఏమవుతుందంటే గౌరవంగా ఉండాల్సిన ఫ్యామిలీని రోడ్డు మీద తెచ్చి పెట్టేస్తారన్నమాట. అందువల్ల ఆ రోడ్డు మీదకి రాగానే చాలామంది చాలా విధానాలుగా చాలా వరకు బాధపడుతున్నారు. నా లైఫ్లో నేను ఇలాంటి బాధలు ఎప్పుడూ పడలేదు, మరి ఎందుకు ఇలా అయిపోయింది, ఈ కోడళ్ళ వల్ల కొడుకుల వల్ల ఎందుకు ఇలా సతమతం అయిపోయింది, మా జీవితం అనేది అందరికీ హెల్ప్ చేసిన వాళ్ళం, ప్రజలకు ఎంతోమందికి హెల్ప్ చేసిన వాళ్ళం, మరి ఎందుకు ఇప్పుడు ఎలా అయిపోయింది ఏమిటా అని చాలామంది చాలా చాలా వరకు బాధలు పడుతూ ఉంటారు. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే స్త్రీ నుంచి సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కనబడుతున్నాయి. ఇలా కొడుకులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఒక స్త్రీ నుంచి చెడ్డ పేరు అనేది కొంచెం రాబోతుంది. దాన్ని వీళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక స్త్రీ వల్ల సింహబలుడు దత్తమైపోయాడు, సీతమ్మ వల్ల రావణ బ్రహ్మ ఎగిరిపోయాడు. కాబట్టి రావణ బ్రహ్మ అంటే ఆయన శివుడు ఆజ్ఞతోని ఆయనకి ప్రాణగండం లేకోకుండా ఆవుస్సు అనేది ఆయనకి ఉండేట్టుగా, జీవితాంతం ఆవుస్సు ఉండేట్టుగా ఆయన శివుడి దగ్గర శివలింగాన్ని పొందాడు, ఆత్మలింగాన్ని. మరి ఆ ఆత్మలింగాన్ని పొందాడు కాబట్టి అలాంటి మహానుభావుడే ఒక స్త్రీ వల్ల దత్తమైపోయాడు, భంగమైపోయాడు. అదేవిధంగా వీళ్ళ జాతకంలో కూడా స్త్రీ నుంచి చాలా నష్టాలు రాబోతున్నాయి, స్త్రీ నుంచి ఇబ్బందులు రాబోతున్నాయి, స్త్రీ నుంచి కోర్టు సమస్యలు కానీ పోలీస్ స్టేషన్లు కానీ లేనిపోయిన సమస్యలు అనేది ఎదురవుతుంటాయి. కాబట్టి మనిషికి కొన్ని కర్మ ఫలాలు కొన్ని ఉంటాయి. ఆ కర్మ ఫలాల వల్లే కొన్ని జరుగుతుంటాయి. మరి ఆ కర్మ ఫలాలు అని మనం శాంతం చేసుకోవాలి. కానీ మనిషి బతికి ఉన్నంత వరకే ఆ కర్మఫలం అనేది వాడిని వెంటాడుతుంది. ఆయన చనిపోయాడు అనుకోండి, అయిపోయింది ఈయన పని అయిపోయింది, చనిపోయాడు, ఈయన కర్మ అంతవరకే ఉంది అని అంటుంటారు జనాలు, ప్రజలు. కాబట్టి అది ఆవుసు ఎంతవరకు ఇచ్చాడో ఆ ఆవుసు అనేది భగవంతుడు ఇచ్చిన ఆవుసును అనేది మనం కూడా దాన్ని కూడా ఆలోచన చేసి దాన్ని కూడా మనం కొంచెం కష్టపడి మన మీద ఉండాల్సిన కొన్ని